హెచ్ఎంపివి వైరస్ అనేది మీరు వింటున్నారు, దాని గురించి మీరు కంగారు పడుతున్నారా? హెచ్ఎంపి వైరస్ వల్ల కోవిడ్ లాగా అందరూ చనిపోతారా అని మీరు ఏమైనా కంగారు పడుతున్నారా? కోవిడ్ లాగా హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్ కూడా ప్రివెంట్ చేయడం ఎలా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ప్రివెంట్ చేయొచ్చా, అసలు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకోవాలంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. నమస్తే, నేను మీ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి. సో ఈరోజు మనం అగైన్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్, ఇప్పుడు భయాందోళనలో అందరూ ఉన్న టాపిక్ హెచ్ఎంపివి. సో దాని గురించి మాట్లాడదాం. హెచ్ఎంపివి గురించి ఆల్రెడీ చాలామంది ఆర్టికల్స్, న్యూస్ పేపర్స్ అందరూ హెచ్ఎంపివి అంటే ఏంటి, కోవిడ్ హెచ్ఎంపివి ఒకటేనా కాదా అలాంటి ఆర్టికల్స్ చాలామంది రాశారు. హ్యావింగ్ ఎన్ ఎక్స్పర్టైజ్ ఆన్ కోవిడ్ ట్రీట్మెంట్. సో కోవిడ్లో అన్ని రకాల కేసులు చూసి కోవిడ్ లాంటిది మళ్ళీ రాకూడదు అని కోరుకుంటున్న వ్యక్తుల్లో డాక్టర్లు నేను ఒకరిని. బికాస్ అది చాలామంది అనుకుంటున్నారు పేషెంట్స్ మాత్రమే లోస్ అయ్యారని, కాదు, చాలామంది డాక్టర్స్ కూడా లోస్ అయ్యారు. బట్ ఈ వీడియో సైకోసోషల్ ఇంపాక్ట్. అసలు ముందు కోవిడ్ వల్ల మనం ఏం నేర్చుకోవాలి, ఆ నేర్చుకుంది ఉంచుకున్నామా లేకపోతే మర్చిపోయామా మళ్ళీ. ఇప్పుడు హెచ్ఎంపివి వైరల్ ఇన్ఫెక్షన్ ఈ టైంలో మనం ఆ నేర్చుకున్న దాన్ని అప్లై చేయాలా, అసలు ఎలా మనం బిహేవ్ చేయాలి అనేది నా మెయిన్ ఇంటెన్షన్ అబౌట్ దిస్ వీడియో. సో జస్ట్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్. హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఓకే, ఇదేమీ కొత్త వైరస్ ఏం కాదు, 2001లో కనుక్కున్న వైరసే. కాకపోతే ఇది వింటర్ సీజన్లో వస్తుంది, కొన్ని ఏరియాస్లో వస్తుంది. అది ఇప్పుడు మన ఇండియాలో కోవిడ్ తర్వాత ప్రతి చిన్న వైరస్, కొత్త స్ట్రెయిన్ వచ్చినా కూడా మనం కంగారు పడుతున్నాం. సో మీడియా కూడా అలాగే కంగారు పెడుతుంది. అలా అని కంగారు పడకుండా ఉండడం వేరు, నెగ్లెక్ట్ చేయడం వేరు. నెగ్లెక్ట్ చేయమని చెప్పట్లేదు నేను, కంగారు పడద్దు అని చెప్తున్నా. సో పాయింట్ నెంబర్ 1, కంగారు పడినప్పుడు ఆబ్వియస్లీ మన థాట్ ప్యాటర్న్ మారిపోతుంది, మన బిహేవియర్ మారిపోతుంది, మనం స్ట్రెస్ గురవుతాము. ఆ స్ట్రెస్ని అడ్వాంటేజ్ తీసుకునే పీపుల్ ఉంటారు, దాంట్లో డాక్టర్లు కూడా ఉండొచ్చు, అడ్వాంటేజ్ తీసుకునే డాక్టర్లు కూడా ఉండొచ్చు. మధ్యలో మీడియం ఉంటుంది, సో వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, మన ఇంట్లో వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఎవరైనా సరే. అండ్ మన థాట్ ప్రాసెస్ సరిగ్గా లేనప్పుడు మనం చాలా తప్పులు చేస్తాం. సో మనం ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తాం. ఓకే, సో కోవిడ్లో జరిగింది ఇదే. కోవిడ్లో ఒక కమ్యూనిటీ, కొంతమంది పీపుల్ టూ సెన్సిటివ్ అయిపోయి కంగారు పడిపోయి అన్ని స్కాన్లు తీసేసి, ఆ 2-3 సార్లు స్కాన్లు తీసే క్రమంలో వాళ్ళు కోవిడ్ అంటించుకొని సీరియస్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే నాకేం కాదు, కోవిడ్లో ఏం కాదు, నాకేం కాదు, తగ్గిపోద్ది, చెప్పారు కదా, జస్ట్ ఇంట్లో మంచి ఫుడ్ తీసుకునే సరిపోద్ది, పారాసిటమాల్ వేసుకునే సరిపోద్ది అని సోషల్ ఏమంటారు, వాళ్ళకి మొహమాటం కావచ్చు, భయం కావచ్చు, ఏదైనా కానీ ఫియర్ కావచ్చు, దానివల్ల ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఉండడం, లేకపోతే చుట్టాలకు తెలిసిపోద్దా అని బయటికి చెప్పకపోవడం, ఇంట్లోనే తలుపు వేసుకొని ఉండడం, అలా చనిపోయిన వాళ్ళని చూశాను నేను. లాస్ట్ మినిట్లో ఇంకా మరీ బ్యాడ్ అయిపోయినప్పుడు హాస్పిటల్కి చనిపోయిన వాళ్ళని చూశాను. సో 2 ఎక్స్ట్రీమ్స్ వద్దు మనకి. సో ఫైన్, ఈ హెచ్ఎంపివి ఈజ్ జనరల్గా 2 years లోపల ఉన్న పిల్లలకి వస్తుంది. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఎక్కువగా వచ్చేది less than 1 year ఏజ్ ఉన్న పిల్లలకి మాత్రమే. ఓకే, జనరల్గా కామన్ కోల్డ్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది. కామన్ కోల్డ్ ఉంటుంది, రన్నింగ్ నోస్ ఉంటుంది. జనరల్గా పిల్లలు ఏమవుతారు, ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా పాలు తాగడం, ఎస్పెషల్లీ చీమిడి ఉన్నప్పుడు, ముక్కు గారుతున్నప్పుడు పాలు తాగలేరు. సో పాలు తాగకపోతే ఆటోమేటిక్గా యాక్టివిటీ తగ్గిపోద్ది. సో ఇదంతా ఒక నార్మల్గా కామన్ కోల్డ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, అలాగే వెళ్ళిపోతుంది కూడా. బట్ కొంతమంది పిల్లల్లో ఇది అంత తొందరగా తగ్గదు. సో పిల్లలు ఎక్కువ డీలా పడిపోతారు, అసలు యాక్టివిటీ ఉండదు, అసలు వాటర్ తాగరు, తినరు, ముక్కు ఎగేస్తుంటారు, శ్వాస ఎగేస్తుంటారు, ఇలా పీల్చుకుంటుంటారు. అలాంటి కండిషన్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఎస్పెషల్లీ మదర్స్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. సో అలాంటి డిఫరెన్స్ ఉంటే స్ట్రైట్ అవే టు ద పీడియాట్రిషియన్. మధ్యలో ఫార్మసీ వాళ్ళొద్దు, చుట్టాల్లో డాక్టర్లు ఉన్నారని వాళ్ళకి ఫోన్ చేయడం, మెడికల్ రిప్లు ఉన్నారని ఫోన్ చేయడం, ఆర్ఎంపీలకు ఫోన్ చేయడం వద్దు. ఒక పీడియాట్రిషియన్ దగ్గర కన్సల్టేషన్ తీసుకోండి డైరెక్ట్గా. జనరల్లీ ఏ పీడియాట్రిషియన్ అయినా కానీ less than 3 days ఏ ఇన్ఫెక్షన్ కూడా యాంటీబయాటిక్స్ రాయరు. సో మరీ సిక్గా ఉంది అంటే ఆబ్వియస్లీ రాస్తారు, అదర్వైజ్ రాయరు. సో 3 days దాటినా కూడా తగ్గట్లేదు అంటే ఖచ్చితంగా రాస్తారు, వాడండి, తప్పదు. ఓకే, సో ఫస్ట్ థింగ్ కంగారు పడద్దు. సెకండ్ థింగ్, మీకు ఇలాంటి సిమ్టమ్స్ కనపడుతున్నాయి, మీకు డౌట్ఫుల్గా ఉంది, లేదు బెంగళూరు, చైనా నుంచో ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన వ్యక్తులు మన ఇంట్లోకి వచ్చారు, మన ఇంటి పక్కన ఉన్నారు, పాసిబిలిటీ ఆఫ్ హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్ ఉంది అని మీరు ఫీల్ అయితే, మీకు డౌట్ వస్తే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళండి, చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇది చిన్నపిల్లలకి మాత్రమే ఎఫెక్ట్ అయ్యేదా అంటే ఎస్, మోస్ట్లీ చిన్నపిల్లలకి మాత్రమే. మనకు తెలుసు చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఒకే టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఆఫ్టర్ 65 years ఉండి ఇమ్యూనో కాంప్రమైజ్ ఉండి, లైక్ హెచ్ఐవి కానీ, ఒక్కోసారి ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయిన పీపుల్ ఉంటారు, బాగా పొగ తాగి. సో సిఓపిడి పేషెంట్స్ అంటాం, ఆస్మా పేషెంట్స్ అంటాం, అలాంటి వాళ్ళకి కానీ, వయసు బాగా ముదిరి ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎఫెక్ట్ అయితే కూడా వెంటనే తగ్గదు. ప్రాణం తీసే అంత ఉంటుందా అంటే ఉండొచ్చు. ఓకే, కోవిడ్ లాగే మారొచ్చు, కానీ కోవిడ్ అంత డేంజరస్ లాగా కాదు అనేది అయితే ఇప్పుడున్న పేపర్స్ చెప్తుంది. ఇప్పుడు దాకా ఎఫెక్ట్ అయిన వాళ్ళు, యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ ఇన్
ద ఇంటర్నెట్ అందరూ నయమవుతున్నారు. కంగారు పడాల్సిన విషయం అయితే ఏం కాదు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ నెగ్లెక్ట్ చేయొద్దు. సెకండ్ పాయింట్ చిన్నపిల్లలు వస్తే పీడియాట్రిషియన్ డాక్టర్ దగ్గర చూపించండి. థర్డ్ పాయింట్ పీడియాట్రిషియన్ చిన్నపిల్లలకే కాదు ముసలి వాళ్ళకి కూడా రావచ్చు. సో వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ట్రీట్మెంట్ ఏంటి? అప్పుడే తొందరపడి పెద్ద పెద్ద మందులు వచ్చేసి ఇవన్నీ జరిగి ఏం జరగలేదు. ఇంకా పాండమిక్ అని పెట్టలేదు, ఎపిడమిక్ అని కూడా ఎక్కడ డిక్లేర్ చేయలేదు. సపోర్టివ్ మెజర్సే. నార్మల్ జలుబుకి ఏ మందులు వాడతామో ఆ మందులే వాడతాము. ఒక 3 days దాటి ఇంకా సిమ్టమ్స్ ఉంటే ఒక యాంటీబయాటిక్ యాడ్ చేస్తారు, మంచిదే. ఎందుకంటే సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి వేస్తారు. వచ్చిందేమో అన్న డౌట్తో కూడా యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కానీ సిరప్ కానీ మనం సజెస్ట్ చేస్తారు, వాడండి, తప్పలేదు. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఇవ్వాల్సిన మెయిన్ థింగ్ ఇక్కడ సైకోసోషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకటి నెగ్లెక్ట్ చేయొద్దు, రెండు అదురుతా పడదు. బ్యాలెన్స్డ్గా ఉండడం, డాక్టర్ దగ్గర మనం సజెషన్ తీసుకోవడం మోర్ ఇంపార్టెంట్. దట్స్ ఆల్. ఓకే, సో హెచ్ఎంపీవీకి కోవిడ్ పాండమిక్కి డిఫరెన్స్ ఉంది. హెచ్ఎంపీవీ 2001లో కనుక్కుంటే ఇప్పటి వరకు ఒక పాండమిక్ అయినలాగా ఎక్కడ దాఖలాలు లేవు. సో కోవిడ్ లాగా ఇది ఒక పాండమిక్ అయిపోతుందా అనేది మీరు పెట్టుకోవద్దు. ఇప్పటిదాకా ట్రెండ్ లేదు కాబట్టి మోస్ట్లీ ఉండదు. కాకపోతే నెంబర్ ఆఫ్ కేసెస్ అప్పుడప్పుడు కొన్ని ఏరియాస్లో వింటర్ సీజన్స్లో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతాయి. ఆ పెరిగినది ఒక థ్రెషోల్డ్ దాటిన తర్వాత మనం పాండమిక్గా ఎపిడమిక్గా డిక్లేర్ చేస్తాం. ఓకే, సో అది ఇంకా లేదు కాబట్టి మీరేం కంగారు పడాల్సిన పని లేదు. సో కోవిడ్ లాంటి పాండమిక్ అవుతుందా అంటే రైట్ నో. కోవిడ్ లాగా హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ కూడా ప్రివెంట్ చేయడం ఎలా అంటే, ఎస్ డెఫినెట్గా మనకి డౌట్ ఉంది, మన చుట్టుపక్కల ఉన్న కామన్ కోల్డ్ ఎక్కువ ఉంది అనుకుంటే ఆబ్వియస్లీ మాస్క్ పెట్టుకోవడం మెయిన్ థింగ్, హ్యాండ్ వాష్ ఈజ్ సెకండ్ థింగ్, దూరంగా ఉండడం థర్డ్ థింగ్. ఓకే, అంతకుమించి మనం కంగారు పడి చేయాల్సిన అయితే ఏం లేదు. ఇంకా బెంగళూరు నుంచి మిగతా స్టేట్స్లో ఇంకా ఎక్కడ రిపోర్ట్ చేయలేదు, ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎక్కడ రిపోర్ట్ చేయలేదు. మీకు డౌట్ ఉంటే మాత్రం, మీకు అలాంటి కాంటాక్ట్ వచ్చింది అన్నప్పుడు డెఫినెట్లీ ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి ఒక పీడియాట్రిషియన్ డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోండి, తప్పేం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.